హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రేపైతే ఆషాఢ శుద్ధ ఏకాదశి అండి. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు. దీన్నే క్షయ ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఆయనకి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. రేపు ఎవరైతే పసుపు రంగు దుస్తులు ధరిస్తారో వాళ్ళకి చాలా శుభకార్యాలు శుభసూచనలు ఉంటాయండి. రేపైతే తులసి దళాలు అయితే కొయ్యకూడదండి. అందుకని ఈరోజే తులసి దళాలు కోసుకుని తులసిమాల కట్టుకుని బెల్లం పానకం పిండి దీపం పెడతారు. వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని పురాణాల్లో ఉందండి. విష్ణుమూర్తికి అరిటాకన్నా రావియాకన్నా చాలా ఇష్టమండి. రాగి గ్లాసులో బెల్లం పానకం తీసుకుని తులసి దళాలు వేసి సమర్పిస్తే వాళ్ళ దరిద్రం పోయి పాపాలు విష్ణుమూర్తిని ఎంతైతే ఆరాధిస్తామో లక్ష్మీదేవిని కూడా అంతే ఆరాధించాలండి. లక్ష్మీదేవికి దానిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. ఉపవాసం ఉన్న రోజున పండ్లు పాలు తీసుకుంటే చాలా మంచిదండి. దానితో దానిమ్మ గింజలు తీసుకోండి, ఇంకా మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుని కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారండి. ఈ 4 నెలలు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు అయితే చెప్తున్నారు. ఈ 4 నెలలు దైవాన్ని పూజించిన ఏ దైవ నామస్మరణ చేసినా దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందండి. అందరూ కూడా రేపు ఏకాదశి పూజ చేసుకోండి. ఓం నమో నారాయణాయ నమః అని ఈ మంత్రాన్ని జపిస్తూ పూజ అయితే చేసుకోండి. నేనైతే గోవింద నామాలు పెట్టి పూజ చేసుకున్నాను. తులసిమాల కూడా సమర్పించాను. మీరు చూసి చేయండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.